ఏటా మన దేశంలో 25,000 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పోగవుతున్నాయి. ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, విరిగి పడిపోయిన ప్లాస్టిక్ కుర్చీలు, తాగి పారేసే ప్లాస్టిక్ స్ట్రాలు కూడా ఇందులో ఉంటున్నాయి. ప్రకృతికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలతోనే ఈ స్ట్రాలను తయారు చేస్తున్నారు. అనారోగ్యకరమైన ప్లాస్టిక్ స్ట్రాను అరికట్టేందుకు ఆర్గానిక్ స్ట్రాస్ను అందుబాటులోకి తీసుకురావాలని భావించారు సాజీ వర్గీస్. పనికొచ్చే పదార్థాలను వెతికే క్రమంలో వృధాగా పోగుపడిన కొబ్బరి ఆకులపై సాజీ వర్గీస్ కన్నుపడింది. దాని గురించి లోతుగా అధ్యయనం చేశారు. కొబ్బరి చెట్టు ఏటా 6-7 కొబ్బరి మట్టలను రాల్చుతుంది. ఈ మట్టలతో పూరిళ్లు కప్పడం, దడులు నిర్మించడం, ఈనెలతో చీపుర్లు కట్టడం, ఆకులతో బుట్టలు, చాపలు అల్లడం లాంటి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. కొందరు రైతులు రాలిపడిన కొబ్బరి మట్టలు, వాటి ఆకులను తోటల్లోనే కాల్చేస్తుంటే మరికొందరు మాత్రం కంపోస్టుగా మార్చి సద్వినియోగం చేసుకుంటున్నారనే విషయాన్ని గ్రహించారు సాజీ వర్గీస్. అంతర్జాతీయ మార్కెట్లో మంచి ధరకు అమ్మదగిన అత్యంత నాణ్యమైన ఆర్గానిక్ స్ట్రాలను రూపొందించారు సాజీ వర్గీస్. 3 ఏళ్ల కఠోర శ్రమ తర్వాత వినూత్న ఆవిష్కరణతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు ఆయన. 2018లో ఆర్గానిక్ స్ట్రాస్ టెక్నాలజీ పైన సాజీ వర్గీస్ పేటెంట్స్ని పొందారు. మొదట్లో క్రైస్ట్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చింది. 45 దేశాలకు చెందిన వివిధ సంస్థలు పోటీపడ్డ సాజీ సన్ బర్డ్ స్ట్రాస్ బెస్ట్ ఇన్నోవేషన్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అవార్డును గెలుచుకోవడం విశేషం. నిరుద్యోగ యువత కుటీర పరిశ్రమ ఏర్పాటు ద్వారా స్థానికంగా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కొబ్బరి ఆకులతో స్ట్రాస్ తయారీ కోసం చిన్న ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఈ తయారీ ప్రక్రియలో 5 రకాల చిన్నపాటి యంత్రాలను దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక మహిళలకు ప్రాథమిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఈ యంత్రాలపై తేలికగా పనులు చేయడం నేర్చుకోగలుగుతారు. కొబ్బరి స్ట్రాలను రూపొందించే 5 రకాల యంత్రాలను ఏడాదికి 3,70,000 రూపాయలకు సన్బర్డ్ స్ట్రాస్ సంస్థే అద్దెకిస్తుంది. ఇందులో 100% బైబ్యాక్ సదుపాయం కూడా ఉంది. మార్కెట్ అవసరాలకు తగ్గట్టు 4 మిల్లీమీటర్ల వ్యాసం, 8 అంగుళాల పొడవు ఉండే స్ట్రాలను ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఒక్కో స్ట్రాను రూపాయికి ముందస్తు ఒప్పందం మేరకు సదరు కంపెనీయే కొనుగోలు చేస్తుంది. కొబ్బరి చెట్ల నుంచి మరెన్నో ఉప ఉత్పత్తుల తయారీ యూనిట్లు రావడం వల్ల ఉద్యాన రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. సాధారణంగా దక్షిణాదిలోని కోస్తా తీర ప్రాంతాలు కొబ్బరి సాగుకు చిరునామా. కేరళ, కర్ణాటక, తమిళనాడు తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానిదే. కొబ్బరి అభివృద్ధి బోర్డు లెక్కల ప్రకారం ఆంధ్రాలో 122,000 హెక్టార్లలో కొబ్బరి తోటలున్నాయి. తెలంగాణలో 1,610 హెక్టార్లలో కొబ్బరి విస్తీర్ణం ఉంది. అంతర్జాతీయ విపణి అవసరాలు, అభిరుచికి తగ్గట్టు కొబ్బరి ఆకులతో స్ట్రాస్ తయారు చేయడం అన్నది నైపుణ్యంతో కూడిన పని. ముందుగా కొబ్బరి ఎండు ఆకులను సేకరించాలి. వాటిని శుభ్రంగా కడిగి ఉడకబెట్టి గుజ్జుగా మార్చాలి. ఆ గుజ్జును యంత్రం ద్వారా పల్చటి షీట్లుగా పోయాలి. ఎండిన షీట్లతో అనేక పొరలు కలిగిన స్ట్రాలను యంత్రాల ద్వారా తయారు చేస్తారు. అనేక పొరలను అతికించే క్రమంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫుడ్ గ్రేడ్ జిగురును ఉపయోగిస్తారు. తగినంత చుట్టుకొలత, పొడవు ఉండేలా ఆయా గొట్టాలను తయారు చేస్తారు. నిమ్మరసం, సోడా, పళ్ళ రసాలు, మిల్క్ షేక్స్, బబుల్ టీ లాంటి వాటిని తాగడానికి వీలుగా తగినంత చుట్టుకొలత, పొడవు ఉండేలా మార్కెట్ అవసరాలకు తగినట్టుగా తయారు చేస్తారు. విదేశీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా తడి తగిలిన తర్వాత కూడా 6 గంటల వరకు స్ట్రాలు మెత్తబడకుండా ఉండేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఆర్గానిక్ స్ట్రాస్కు మంచి డిమాండ్ ఉంది. మన దగ్గరున్న స్టార్ హోటళ్లు కూడా వీటిపై ఆసక్తి చూపుతున్నాయని సాజీ వర్గీస్ చెబుతున్నారు. So in the year 2017, when I was walking in the campus of Christ University, my eyes fell on a fallen coconut leaf, a brown coconut leaf, and one of the leaflet was curled like a straw. That's when the idea struck me that we can try to make straws from coconut leaves. So I took the leaves to my house and I did lots of experiments. And then one time I was steaming it like you steam idlis, and the wax of the leaf started coming on the surface. So this is a typical brown leaf that you would get from a coconut leaf, and after you clean it and when you pressure steam it, its own wax comes on the surface, and that is what makes it antifungal and also water resistant. So initially I would make a single edge straw, and we would just spirally roll it with a glue applied on the margin, and still that straw was also very well accepted. And but then during the last 2 years I did more experiments with the straw, and finally I have come up with this double edged straw,
and which is very, very efficient, and also it has an antifungal layer both on the outside of the straw and even in the inside of the straw. It has the same natural wax layer, because of which it can stay in a beverage for more than 6 hours, and it has a shelf life of 9 months. Now from one coconut leaf, one brown coconut leaf, we can make up to 200 straws, and because of which now my team and I, we have developed 4 machines for the various processes of the straw, and our plan now is to give these machines to the villages in the rural areas of Andhra Pradesh, Karnataka, Kerala and Tamil Nadu, and even in Gujarat and Goa and in many other places where there are coconut trees. And if we have one set of machines, and if we employ 8 women, in an 8-hour cycle we can make up to 6,000 straws, and it can become very viable, because in the market, in the global market, we are able to price the straw anywhere from 2 rupees to 3 rupees 50 paise, and we can make straws of all varieties, right from 4 mm straws we can make up to 4 mm, 6 mm, 8 mm, 10 mm and even the 12 mm bubble tea straws. So our plan now is, because we from 11 countries we now have orders of more than 20 million straws per month, and many 5-star hotels and many beverage chains have also asked us to supply these straws to their hotels and beverage chains. So there is a huge market for this, and my aim is to start production centers in many villages. Our plan is to start with 5 centers in the next 3 months, and slowly, as we are confident about our technology, we will take it to many villages in all these coastal areas of India, and we are hoping that at least 600 to 1000 women can be employed in the production of the straws during the next 1 year, and gradually we can take it to more centers. We are also getting a lot of support from government agencies and even from corporates who want to help us to start production centers in all these areas. So I think this is what grassroots innovation is all about. Now, because of this particular innovation, we can prevent the burning of the coconut leaves. Everywhere we surveyed, we found out that people are just burning these leaves. Now these leaves can be converted into straws, and it can create a lot of wealth for the people in the villages. So we can eliminate the burning of the leaves. We can provide a lot of rural employment, and we can very proudly create a rural India's product which will go across the globe and will end the problem of plastic straws. Thank you very much. స్ట్రాస్ తయారీ యూనిట్ ద్వారా రోజుకు 6000 స్ట్రాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఒక్కో కొబ్బరి మట్టతో 150 నుంచి 200 వరకు స్ట్రాలు తయారవుతాయి. కొబ్బరి తోటల్లో వృధాగా పారేస్తున్న ఆకులను స్ట్రాల రూపంలో సద్వినియోగంలోకి తీసుకురావడం, కోస్తా తీరంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం అని ప్రొఫెసర్ సాజీ వర్గీస్ స్పష్టం చేయడం సంతోషకరం.